అంటే అన్నీ ఏంటంట నువ్వు మోనికా డబ్బులు మోనికాకి ఇచ్చి అన్నాడంట. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుతాను నేను. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఫైనలీ ఈరోజు అయితే ఇంటికి వచ్చాం కదా నైట్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే స్టార్ట్ చేశాను మేడం అయితే. సో ఈరోజు కూడా జిమ్కి వెళ్ళలేదు, జిమ్ చేయలేదు, అదే నేను వర్కౌట్ చేయలేదు అండ్ రన్నింగ్ కూడా వెళ్ళలేదు. అలాగే ఇంకా రేపటి నుంచి చేద్దామని ఆగిపోయినా. అంటే నాకు నిద్రలేదు మొన్న నైట్. సో అందుకని నర్సరీ అరగంట కోసం వచ్చి చెకప్ చేసేవారు, అందుకని నేను నిద్రలేదు, అందుకే ఇంక పడుకుని పోయిన వాళ్ళ. సరే రేపు నుంచి కంటిన్యూ చేద్దాం మొత్తం. ఓకేనా? ఇదండి. ఇంకా ఈరోజు వీడియో కూడా అప్లోడ్ అవ్వలేదు. ఇంకా వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది అది ఎడిటింగ్ 70% హాస్పిటల్ వీడియో. సో ఇంకా మనకి 1.5 hour ఎంత టైం ఉంది అప్లోడ్ చేయడానికి కూడా. మ్యాక్సిమం ఇంటి దగ్గర అవుతుంది, లేదంటే ఒక 1/2 hour లేట్ అవుతుంది, డిలే అవుతుంది వీడియో. స్కూల్కి వెళ్ళాలి కూడా జ్వరం కలపత బాబు వెళ్ళొద్దండి. స్కూల్కి వెళ్ళాలని లేదు అసలు. ఏమా రాగాలు చెప్తుంది ఏంటి? నాడెత్తా స్కూల్ నాడెత్తా పడుకుని పోయిస్తే ఉల్లిపాయ చంకలో తీసుకో జరుగుతుంది. అలా చేసేట్టున్నావు అన్న. నాకు ఉల్లిపాయలు కట్ చేస్తే నేను వచ్చేస్తే ఫైనలీ రెడీ అయిపోయిన, స్నానం చేసి గుడికి వెళ్ళి వస్తాం కూడా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంబలే అండ్ ఇడ్లీ అండ్ పన్నీర్. ఎందుకంటే కాలేజ్ అయితే స్టార్ట్. కాలేజ్ ఈ అమ్మ జీవితం మారలేదు ఇంకా. కాలేజ్ అయితే జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోయినా. ఓకేనా? సో అప్పుడైతే మనం జొమాటోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఈవినింగ్ 5 or 4 వరకు చేసుకుని వద్దాం. యూట్యూబ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే సో ఇవాళ నుంచి ఏదో అప్డేట్ అయిందంట, చూపిస్తాను మీకు. అప్డేటింగ్ హౌ వీ కౌంట్ పబ్లిక్ వ్యూస్ లైక్ షార్ట్స్, లాంగ్ ఫార్మాట్ లైవ్ వ్యూస్ కౌంట్ ద మూమెంట్ దే స్టార్ట్ నౌ. మీకు కూడా చూపిస్తాను, చూద్దాం ఫస్ట్ ఇదనమాట. సో అది ఏంటో అప్డేట్ అంటే మొత్తం చూద్దాం. ఓకేనా? జెమినీని అడిగి ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. ఇది మనకి ఏం చెప్తుందంటే జెమినీ దాని గురించి. సో బాంబే ఎంపైర్స్ అది. సరే సింపుల్గా అంటే మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటాయి, అది మనకి రీచ్లోకి వస్తాయి, అంటే పబ్లిక్ వ్యూస్లో కౌంట్ అవ్వదు. సో ఎవరైనా క్రియేటర్ అయితే మీకు క్రియేటర్ చదవద్దు, నాన్న వాచ్ వ్యూవర్స్కి అయితే అర్థం కాదు ఇది. సో రీచ్లోకి వస్తుంది అనమాట. సో రీచ్లో కాకుండా సరే మనకి వీడియో ఒక్క సెకండ్ ప్లే అయినా సరే ఫోన్లో ఇప్పుడు నార్మల్గా స్క్రోల్ చేస్తే ప్లే అవుద్ది కదా. సో అలా ఒక్క సెకండ్ ప్లే అయినా అది మనకు పబ్లిక్ వ్యూ కౌంట్ అయిపోద్ది. సో పబ్లిక్ వ్యూ మనకి మానిటైజేషన్ యాక్టివిటీ ఉంటుంది కదా, సో దానికి కౌంట్ అవుతుంది. పబ్లిక్ వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. 8,000 వాచ్ అవర్స్ అవుతాయి కదా February 1 నుంచి అది. సో దానికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కాకపోతే దాంతో August 24 నుంచి కౌంట్ అవుద్ది అంట ఇలాగా. సో మొన్న టైప్ చేసాడు, ఈ విషయంలో మాత్రం కొద్దిగా లూజ్ చేశారని చెప్పుకోవచ్చు. మీరు చదవండి. వీడియో ప్లే అవ్వగానే వ్యూగా పరిగణించబడుతుంది. పాత పద్ధతిలో వ్యూస్ డేటాను ఎంగేజ్ వ్యూస్ ప్లేతో యూట్యూబ్ అనలిటిక్స్ అడ్వాన్స్డ్ మోడ్లో చూసుకోవచ్చు. దీనివల్ల ఎంతమంది వీక్షకులు మీ వీడియోని నిజంగా కొనసాగని చూసారో తెలుస్తుంది. సో అది పోనండి, ఇది ఒకటి బాగా జరిగింది మనకి. కాకపోతే 8,000 వాచ్ అవర్స్ అంటే ఎన్ని వ్యూస్ రావాలో, ఎన్ని సబ్స్క్రైబ్. సో ఏదైనా 4,000 కాకుండా 8,000 మనం కొట్టుకు చూద్దాం. డెఫినెట్గా నేను కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు వరకున టాలెంట్ బీట్స్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అది వర్క్ అవుద్దా లేదో. చెప్పేది మా ఆయనకి ఇవ్వాలని నాకు ఇవ్వాలని ఒకటే కదా. ఇప్పుడు మా ఆయనకి ఇవ్వాలంటున్నావు, నాకు ఇవ్వకూడదు అంటే అన్నీ ఏంట నువ్వు మోనికా డబ్బులు మోనికాకి ఇచ్చి అన్నాడంట. అది మేమేమనుకుంటున్నాం అంటే నువ్వు సురేష్కి ఇచ్చిన డబ్బులు సురేష్ మాకు ఇస్తున్నాను మేమనుకుంటున్నాం. ఎలాగైనా 100 రూపాయలు బాకీ వస్తుంది.
నిన్ను అంద అడగమాను మెల్లిగా నూరెట్టుకుంటా ఓ బాబు మెల్లిక నా వందేది సురేష్ వందేది అది నాకు నాకు బాగోక లేకపోతే నాకు పిచ్చి వచ్చేస్తుందిరా ఇప్పుడు ఎక్కడో పోతున్నా తెలియదు పిచ్చి వచ్చేస్తుందిరా బాబు నువ్వే ఆహా ఏమనుకున్నానంటే సురేష్ డబ్బులు 110 ఇచ్చేసింది నా 100 రూపాయలే కూరగాయ కొనేద్దాం అనుకున్నాను ఇప్పుడు అర్థమైందా నువ్వు సురేష్ 100 ఇచ్చినా నాకన్నా 100 కదా ఇవ్వాలి నీకు. 100. మరి 100 అంటే ఇది తప్పుగా వస్తుందమ్మా. ఇదే ఎలా తప్పు నా వందేది వందేది సురేష్ వందేదంటే అమ్మా, నాకు తప్పు ఇప్పుడు రాదు. అలాంటిది యుద్ధం. సురేష్ 100 మరి ఎప్పుడు నీకు అడిగింది? నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకు బాగోక బాగా దూరేస్తావు 20 రూపాయలు ఇవ్వు పాతి పదేయా 10 కలిపాను కదా ఇప్పుడు ఈ 200 డబ్బి ఏ 270 పాతి 10 280 280 100 రూపాయలు కట్ చేసుకున్నావు నాకు 20 ఇచ్చేయ్. అమ్మో బుర్ర తినేసింది ఒక నిమిషం. నా వందేది సురేష్ వందేది ఇప్పుడు దీని వీడియో తీయాలి బాబాయ్. దీనికి వీడియో తీయాలా ఆహా ఏది ఏంటిది అది దివాళి ఆ? దివాళి చేస్తున్నారా ఇది దివాళి ఇది కాయి ఈ లడ్డు తింటా లడ్డు నువ్వు తిను తిన బాక్సులు మార్చుకుంటాం వారానికి ఒకసారి వారం ఒకసారి బాక్స్ మార్చుకుంటారా ఆ, ఇంకే మామూలుగా. హోంవర్క్ చేయడం అనేసి బాక్స్ మార్చుకుంటాం అనుకుంటారు ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుతాను నేను ఉరా ఉరా శివ మాట్లాడు బిజా అహుమా ఏంటి కూడా మీకు బిజా అహుమ్ బిజు హవా ఓయ్ ఇది గట్టి కూడా బాబు కౌన్ కౌన్ చాహియే రే బజ్జీ ఓ పాపా వద్దా నీకు దానికే తినేస్తుంది ప్రతి నమ్మకిచ్చి మీరు డిన్నర్ బెండకాయ కర్రీ గెస్ట్గా ఇప్పుడే స్నానం చేసి అలా చల్లగాలి కోసం బయటకు వచ్చాను గెస్ట్ బండి వేసుకున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో మీకు పెట్రోల్ ఏమన్నా బంకులు ఉన్నాయా బావులు ఉన్నాయని చెప్పి లేకపోతే మీ అన్నయ్య షోరూమ్ కదా మీరు రిచ్ అని చెప్పి అనుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మాకు షోరూమ్ ఉంది కరెక్టే మేము కొద్దిగా ఉన్న వాళ్ళమే కరెక్టే కొద్దిగా ఎక్కువ కాదు అలాగే నా దగ్గర ఉన్నది టీవీఎస్ ఐక్యూబ్ అంటే టీవీఎస్లో ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్రతిసారి బండి వేసుకొని తిరుగుతాము దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈవీ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను ఏం లేదు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను నేను అయితే తినేసి ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుని పోతాను అంతే సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను అందరికీ సీ యూ దెన్ టుమారోస్ బ్లాగ్ గారు రేపు ఛాలెంజింగ్ వీడియో అనుకుంటున్నాను రేపు మ్యాక్సిమం అవుతుంది ఓకేనా తిరిగి రేపు ఛాలెంజింగ్ వీడియోలో కలుద్దాము అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ పడుకోండి